హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వీడియో చూసే వాళ్ళంతా ఎలా ఉన్నారండి? సో ఈరోజు వీడియోలో నేను మీతో జాబ్ రిలేటెడ్ టాపిక్స్ కొన్ని డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో అదేనండి, ఈ మధ్య ఎక్కువగా వింటున్నది ఏంటంటే ల్యాబ్స్ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా ల్యాబ్స్ జరుగుతున్నాయి. పెద్ద కంపెనీస్ నుంచి కూడా 20,000 మందిని తీసేశారు, 30,000 మందిని తీసేశారు అని చెప్పేసి మీరు డైలీ వింటూ ఉన్నారు కదా. సో అంటే కొన్నైతే వాళ్ళు ఆర్గనైజేషన్ పర్పస్‌గా చేసి ఉండొచ్చు. కొన్నైతే నాకు తెలిసిన విషయాలైతే కొన్ని నేను షేర్ చేస్తాను. సో అంటే మీరనుకోవచ్చు, నీకు షేర్ చేసేంత నాలెడ్జ్ ఉందా? లేకపోతే నీకెలా తెలుసు అని. సో నేను ఒక ఐటీ కంపెనీలోనే హెచ్ఆర్ రిక్రూటర్‌గా చేస్తున్నానండి. సో నేను నా డైలీ వర్క్ చేసేదేంటంటే రిక్రూట్‌మెంటే కాబట్టి కొన్ని నాకు తెలుసు. సో అది నేను ఇవాళ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. దాంట్లో వచ్చేసి ఫస్ట్ ఏంటంటే హయ్యర్ ప్యాకేజెస్ అండి. అంటే మీరు ఒకప్పుడు చూస్తే ఇంత సాలరీస్ ఉండేవి కాదు. సో ఇప్పుడు 10 ఇయర్స్, 11 ఇయర్స్, 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా 30, 40 లాక్స్ వరకు ఉంటున్నాయి సాలరీసు. సో అంటే ఎక్కువ స్విచెస్ ఉంటున్నాయన్నమాట. ప్రతి రిసోర్స్‌ని తీసుకుంటే 1 ఇయర్, 1½ ఇయర్, 2 ఇయర్స్ కంటే ఎక్కువ ఎవ్వరూ ఉండట్లేదు ఏ కంపెనీలో కూడా. సో ఫ్రీక్వెంట్ స్విచెస్ అనేవి ఎక్కువ ఉంటున్నాయి. ఎందుకంటే ప్యాకేజ్ కోసం. సో ఒకప్పుడు ఎలా ఉండేదంటే స్టెబిలిటీ ఎక్కువ ఉండేది. ఎవరైనా సరే అంటే మనం ఒక కంపెనీలో చేస్తుంటే సో 4, 5 ఇయర్స్, 6 ఇయర్స్, ఈవెన్ దో 10 ఇయర్స్ అయినా సరే ఒకే కంపెనీలో ఉండేవాళ్ళు. అంటే వర్క్‌కి, కంపెనీకి వాళ్ళు అంత బాగా వాల్యూ ఇచ్చేవాళ్ళు. సో ప్రెజెంట్ ఏంటంటే ఎవరు అలా లేరండి. ఆల్మోస్ట్ అంటే ఒక 80% పీపుల్ ఏంటంటే ఇలానే ఉన్నారు. ఎవ్రీ 1 ఇయర్, 1½ ఇయర్, 2 ఇయర్స్‌కి స్విచెస్ అవుతూనే ఉన్నారు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ సాలరీస్. సో ఇదొక రీజన్. ఇంకొక రీజన్ ఏంటంటే నాలెడ్జ్ లేకపోవడం అండి. అంటే చాలామంది ఫేక్ వస్తున్నారు. ఫేక్ పెట్టేసి ట్రై చేయడము. సో కనీసం ఇంటర్వ్యూ కూడా వాళ్ళది వాళ్ళు చేయకుండా వేరే వాళ్ళ చేత ఇంటర్వ్యూస్ అనేవి చేయించడము. వచ్చాక వర్క్ ఏమి చేయలేకపోవడము. సో అలా దొరికిపోవడం. దానివల్ల కూడా ఎక్కువ మందిని తీసేస్తున్నారు. బట్ మీకేంటంటే ఇది తెలీదు. సో వాళ్ళు ప్రాజెక్ట్ అయిపోయిందనో ఏదో ఒక రీజన్ చెప్పేసి తీసేస్తుంటారు. సో ఒకప్పుడు చూసుకుంటే ఇలా ఫేక్ పెట్టేవాళ్ళున్నా కనీసం వాళ్ళు వర్క్ నేర్చుకొని వచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అలా లేదు. కనీసం వాళ్ళ ఇంటర్వ్యూ వాళ్ళు ఇవ్వలేరు. వాళ్ళ వర్క్ వాళ్ళు చేయలేరు. ఎవరో సపోర్టర్స్‌ని పెట్టుకొని గూడా మేనేజ్ చేస్తూ ఉంటారు. సో ఇలా అయితే మార్కెట్‌లో మరి జాబ్స్ ఉండడం అనేది కష్టమే కదండీ! సో ఏంటంటే కనీసం మన ఇంటర్వ్యూ మనం ఇవ్వగలిగేటట్లు, మన వర్క్ మనం చేసుకునేటట్లు ఉండాలి కదా. సో అలా గూడా లేకుండా అంత డిపెండెన్సీ అయితే మరి కంపెనీస్ కూడా చూస్తాయి. ఒక ఛాన్స్ ఇస్తాయి. ఎన్ని డేస్ అని వెయిట్ చేస్తారు ఎవరైనా సరే. సో ఎవరైనా అన్ని రోజులు వెయిట్ చేయలేరు కదా. సో ఇదొక మెయిన్ రీజన్ అనమాట. ప్యాకేజెస్, నెక్స్ట్ వచ్చేసి ఫేకు మార్కెట్‌లో. సో ఈవెన్ దో నేను చేసే కంపెనీస్‌లో గూడా నేను రోజు నా డైలీ లైఫ్‌లో చాలా మందిని చూస్తూ ఉంటాను ఇలా ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టొచ్చే వాళ్ళని. సో మన దగ్గర స్కిల్, నాలెడ్జ్ ఉంటే భయపడాల్సిన అవసరం ఉండదండి. ఏ కంపెనీ మనల్ని తీసేసినా సరే మనం ఇంకొక కంపెనీలో ట్రై చేస్తే ఖచ్చితంగా దొరుకుతూనే ఉంటాయి ఆపర్చునిటీస్. ఈవెన్ దో మేము చేసే దాంట్లోనే మాకు కొన్ని స్పెసిఫిక్‌గా చెప్తూ ఉంటారు. ఫేక్ అని మీకెలా తెలుసని మీరు అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద కంపెనీలో చేస్తున్నట్లు పెడతారు. బట్ పేరోల్ ఏంటి అంటే చిన్న కంపెనీలో. ఏ కంపెనీ వచ్చేసి మీకు 4 ఇయర్స్, 5 ఇయర్స్ చిన్న కంపెనీస్ పేరోల్ అలా రన్ చేస్తూ ఉంటాయండి. సో ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న లాజిక్స్ అప్లై చేసే ముందు గూడా ఏంటంటే తెలుస్తూ ఉంటాయి గదా. మాకు గూడా మేము రోజు కాల్స్ చేసి మాట్లాడతాం. ఈవెన్ దో కమ్యూనికేషన్ వాళ్ళ సెల్ఫ్ ఇంట్రడక్షన్ గూడా వాళ్ళు ఇవ్వలేరు. సో ఇవి గూడా చిన్న చిన్న రీజన్సే. అంటే మీకు చిన్న రీజన్స్‌గా అనిపించొచ్చు. బట్ అదేంటంటే రిక్రూట్‌మెంట్‌లో అవి ఈజీగా మేము తెలిసిపోతుంది మాకు. సో ఇదండి నేను ఇవాళ వీడియోలో మీతో ఇది షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తాను. సో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్.